ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ల యొక్క అవినీతి మీద కూడా విచారించాల్సి వస్తుంది అనుకుంటా. సాధారణంగా స్విమ్మర్ల కోసం ఏర్పాటు చేసేటటువంటి టెంపరేచర్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూలు, స్వాంకీ టెన్నిస్, స్క్వాష్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా టాప్ బ్యూరోక్రాట్స్ ఉన్నటువంటి నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండింగ్తో నడిచినాయి. ఐఏఎస్ కాలనీలో ఇవన్నీ పెట్టారు. పేరేమో ఏది క్రీడాకారులకు ఇస్తున్నట్టు పెట్టి ఆ డబ్బులు వీళ్ళ ఐఏఎస్ల అసోసియేషన్ సంబంధించినటువంటి కాలనీలో పెట్టుకున్నారు అన్నటువంటి విషయం తాజాగా తేలింది. కోట్ల రూపాయలు ఎన్ఎస్డిఎఫ్ నుంచి ఫండ్స్ తీసుకుని, అంటే అథ్లెట్స్కి చెందాల్సిన సొమ్ములతో ఐఏఎస్ రెసిడెన్షియల్ కాలనీలో పెట్టుకొచ్చారన్నటువంటి విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ అంశం మీద విచారణకు ఆదేశించారు. సంథింగ్ ఇప్పుడు మళ్ళీ ఐఏఎస్లు ఐపీఎస్లు ఏమంటారు ఈ కథలో అన్నటువంటిది తేలాల్సినటువంటి అవసరం అయితే ఉంది.